నమస్తే. నవంబర్ మాసంలోని ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ శివసుధీర్ శర్మ గారు. మరి గురువు గారిని అడిగి నవంబర్ మాసంలోని ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి వచ్చేసి నవంబర్ మాసంలోనే ఎలా ఉండబోతుంది, అలాగే ఈ మాసంలోకి వీరికి వచ్చే ఫలితాలు ఎటువంటి ఫలితాలు, అలాగే ఈ మాసంలో వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అనే వాటన్నిటి గురించి అయితే మాకు తెలియచేయండి. కుంభరాశి వారి విషయానికి వస్తేనన్నా ముఖ్యంగా నవంబర్ మాసంలో వీరు కూడా గడ్డు కాలంగానే చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి ప్రథమార్థం మొట్టమొదటి ఒక 5-7 రోజుల పాటు పర్లేదు, బాగానే ఉంటుంది అనుకోవచ్చు. అక్కడి నుంచి మిగిలిన 23 రోజుల పాటు కూడాను గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా బాగుంది, ఈ విధంగా బాగాలేదు అని చెప్పడానికి ఎక్కడ కూడా అవకాశం కనపట్టలేదు. అన్ని విధాల కుంభరాశి వారికి కొంచెం గడ్డు కాలంగానే ఏర్పడుతుంది. ఒప్పుకున్న పనులు సకాలంలో పూర్తి చేయకపోవటం వలన మాట పట్టింపులు రావటం, మనం ఎక్కడైతే పని ఒప్పుకుంటామో అక్కడ మాట పట్టింపులు రావటం, అవి కూడాను తాత్కాలికంగా ఆ నెలలో వరకు మాత్రమే ఉంటాయి, కానీ తర్వాత మరలా మంచిగా మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా చాలా చాలా జాగ్రత్త. మీరు డబ్బులు ఒక చోటు నుంచి మరో చోటుకి మోసుకుపోవటం కానీ, లేదా ఎవరికైనా డబ్బులు ఇవ్వటం కానీ, మీ చేయి ద్వారా ఏదైతే వేరే చెయ్యి మారుతుందో ఆ డబ్బుల సంగతి మీరు మర్చిపోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరలా వెనకొచ్చే యోగం కనపట్టలేదు ఎక్కడా కూడా. తద్వారా చాలా చాలా కష్టాల్లో కూరుకుపోయేటువంటి అవకాశం కనబడుతుంది. ఇంట్లో దొంగతనాలు జరగడం, దొంగల భయం, ఆ దొంగతనం జరిగేటువంటి సమయంలో కూడా కొంతవరకు ప్రాణభయం కలగడం, అంటే ఇంట్లో వాళ్ళని బెదిరించి తీసుకోవడం, దొంగల పట్టడం, ఇట్లాంటివి కూడా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతుంది. ఇంకా ఆలోచన ఎక్కువ, ప్రతిదానికి ఉర్రుతలుగి ముందుకు దూకేదానికంటే ఒక్కొక్క పని ప్రశాంతంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఒక్కసారిగా భోజనం మొత్తం ఒక్కసారి తినలేం కదా, ఒక్క ముద్దలో తినలేం కదా అన్నం మొత్తం కూడా. కాబట్టి పనులు కూడా నిదానంగా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళండి. తప్పనిసరిగా మంచి ఇదను కార్యం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే అనారోగ్య పరిస్థితి, ఇది కూడా క్షీణించేటువంటి పరిస్థితి. ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంటుంది, అనారోగ్యానికి దగ్గరవుతూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే, మీరు అనుకున్న పనులు అవ్వకపోవటం వల్లనే మానసికంగా ఎక్కువగా కుంగిపోతూ ఉంటారు. రేపు పెట్టుబడి పెడుతూనే ఉన్నాం, లాభం రావటం లేదు, పెడుతున్నాం, లాభం రావటం లేదు, వస్తుందా. తప్పనిసరిగా మీరు పెట్టేటువంటి పెట్టుబడులకి భవిష్యత్తులో మంచి లాభాలు ఉంటాయి. కాకపోతే ప్రస్తుతానికి సమయం బాగాలేదు, గ్రహస్థితి బాగాలేదు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది మంచి విషయం. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే వీళ్ళకి కొంతవరకు పర్వాలేదు. వీళ్ళు 100కి 100% మార్కులు వస్తాయని చెప్పి కష్టపడి రాస్తే పాస్ మార్క్స్ వరకు వచ్చి దాదాపుగా అత్తెసరు మార్కులు అంటాం మనం, ఆ మార్కుల వరకు వచ్చి పాస్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునేటువంటి యువత కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా సఫలీకృతులు అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది. విదేశంలో మీకు కావలసినటువంటి వనరులు కూడా తొందరగా మీకు సమకూరటం, ఇట్లాంటివి బాగా జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఇంకపోతే ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రమోషన్స్ వస్తాయి అన్న ఒక శుభవార్త మాత్రం తప్పనిసరిగా వినడానికి అవకాశం ఉంటుంది. ఈ నెలలో జరిగిపోతుందని చెప్పడానికి లేదు, వచ్చే భవిష్యత్ కాలంలో జరగడానికి ఇక్కడ నాంది ప్రారంభం అవుతుంది, శంకుస్థాపన ప్రారంభం అవుతుంది. కాబట్టి దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు, కొంతవరకు శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది. ప్రమోషన్స్ ఇమీడియట్లీగా ప్రమోషన్స్ రావడం, ట్రాన్స్ఫర్స్ కావడం, మీకు ఇష్టం వచ్చినటువంటి స్థానాలకు వెళ్ళడం అనేటువంటిది మాత్రం జరగదు. కానీ రాబోయేటువంటి రోజుల్లో జరుగుతుందనేటువంటి ఒక శుభవార్త మాత్రం తప్పనిసరిగా వినేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇంకా రాజకీయ నాయకుల పరిస్థితి వచ్చేసరికి వీరికి అసలు ఈ నెలలో ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేయొద్దని చెప్తాం. ఎలాంటి ప్రయత్నాలు చేసినా మిమ్మల్ని, మీ పక్కన ఉండేటువంటి వాళ్ళు మిమ్మల్ని తబ్బిబ్బు చేసేసి, బాగా పంపు కొట్టేసి, మిమ్మల్ని అనవసరంగా రెచ్చగొట్టి మీ దగ్గర ఉండేటువంటి డబ్బులు మొత్తం ఖర్చు పెట్టించేటువంటి పరిస్థితిలో ఉంటారు. ఆ ఖర్చు పెట్టించేటువంటి నెపంతో వాళ్ళు దోచుకునేటువంటి పరిస్థితిలో ఉంటారు. కాబట్టి పక్కవారితో జాగ్రత్త. అనవసరంగా లేనిపోని ఆర్భాటాలకి వెళ్ళి డబ్బును ఖర్చు పెట్టుకొని ఇంటికి చిచ్చు పెట్టుకోవద్దని చెప్తా. కాబట్టి తగిన జాగ్రత్తలు వహించండి. అలాగే ఇక రైతుల విషయానికి వస్తే రైతులకు కూడా పర్లేదు,
కొంతవరకు మరీ గొప్ప లాభాలు తెచ్చిపెట్టవు, మరి అంత మాత్రం నష్టాలు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి కనపట్టలేదు. శని పరిశ్రమ వారికి కూడా ఈ నెలలో చుక్కెదురుగానే కనబడుతుంది. ఎక్కడ కూడా అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనపట్టలేదు కుంభరాశి వారికి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, అంటే మన కిరాణా వ్యాపారస్తులు కావచ్చు, లేదంటే పెయింట్స్ కావచ్చు, నూనెలు కావచ్చు, ఇట్లాంటి పప్పు ధాన్యాలు దినుసులు కావచ్చు, ఇట్లాంటి వాటికి ధాన్యానికి సంబంధించినటువంటి వాళ్ళకి కొంతమేరకు పర్వాలేదు, లాభసాటిగా ఉంటుంది. కానీ రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం ఈ నెలలో లేనిపోని ఆటంకాలు, డబ్బులు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు, పెట్టిన ఖర్చులు వెనక్కి రానిటువంటి పరిస్థితులు ఈ నెలలో ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. షేర్ మార్కెట్ జోలికి వెళ్ళటం అనేటువంటిది ఈ నెలలో దూరంగా ఉండండి. తద్వారా కొంత అంటే మీరు చేయకపోవడమే మీకు వచ్చేటువంటి లాభం. మీరు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారా, నష్టపోయినట్టే. చేయట్లేదు, మనం మొదలకుండా ఉన్నాం, సైలెంట్గా ఉన్నామంటే కొంత మేరకు మీ డబ్బు మీ దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇతరత్ర జనాన్ని నమ్మేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తాను. మరి కుంభరాశి వారికి ఈ విధంగా ఉంది కదా, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయానికి వస్తే చెప్తున్నా, ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి అక్కడ ఉండేటువంటి నవగ్రహాలలో శని భగవానుడికి తైలాభిషేకం చేయించండి. తప్పనిసరిగా నువ్వుల నూనెతో అభిషేకం చేయించండి. నువ్వులు బెల్లము మెత్తగా దంచి బాగా ఒక 12 ఉండలు నైవేద్యం స్వామివారికి నైవేద్యం పెట్టి శని భగవానుడికి అవి ముష్టి వారికి ఎవరికన్నా అందరికీ కూడా పంచుకుంటూ, దాంతోపాటు కాయిన్స్ రూపంలో ఏదైనా దక్షిణలు ఇచ్చుకుంటూ కాళ్ళు కడుక్కొని స్వామివారిని దర్శనం చేసుకొని ఎవరైతే ఇంటికి వస్తారో వారికి కొంత మేరకు ఉండేటువంటి కష్టాలు నెరవేరడానికి అవకాశం కనబడుతూ ఉంది. సరే గురుగారు, నవంబర్ మాసంలోని కుంభరాశి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే మంచిది అనే వాటి గురించి అయితే తెలియజేశారు. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.